అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఈరోజు ఒక సున్నితమైన అంశం, అతి ముఖ్యమైన అంశం గురించి మాట్లాడడానికి మన ముందు దొండపాటి సత్యంబాబు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మీరు ఒక మాజీ ఛాంబర్ అధ్యక్షుడు, మీ అన్నయ్య గారు కూడా ఛాంబర్లో చేశారు. అందువల్లే ఈ యొక్క అంశం మీ ముందు ప్రస్తావించడం జరుగుతుంది. ప్రధానంగా ఏమిటంటే, మనం ఈ మధ్య ఇటు సోషల్ మీడియాలో అవ్వచ్చు, మీడియాలో అవ్వచ్చు, ఒక స్లోగన్ అయితే వింటున్నాం, మార్వాడి గో బ్యాక్. ఇది అసలు మార్వాడి గో బ్యాక్ ఎందుకు, అది అవసరమా అనేది మీ యొక్క అనుభవపూర్వకంగా తెలియజేయండి. ధన్యవాదాలండి. విఎస్బి ఛానల్ మా సోదరులు సురేష్ గారికి నమస్కారం. చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఇది. ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఖచ్చితంగా వెళ్ళే ఇష్యూ ఇది. దీని తర్వాత తమిళనాడు కానీ బెంగాల్ ఇవన్నీ కూడా వెళ్ళే ఇష్యూ ఖచ్చితంగా ఇది. మీరు మంచి టైంలో మంచి సబ్జెక్ట్ని అడగటం జరిగింది. కానీ నేను అనుకోవడం ఏంటంటే, నిజంగా మీరు కరెక్ట్గా పర్సన్ కూడా కరెక్ట్గా మా దగ్గరికి రావడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే మార్వాడి రాజమండ్రిలో రాజస్థానీ మార్వాడి జీవితం మొదలయ్యిందే ఇంచుమించుగా నల్మల సందు గుండువారి వీధి మెయిన్ రోడ్. నిజంగా వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళ గుర్తుంచుకోవాల్సింది, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎదిగిన తర్వాత ఎవరో గుర్తుపెట్టుకోలేదు కానండి. దొండపాటి శంకర్రావు గారు మా అన్నయ్య గారు అక్కడ ఓకే స్టోర్ అని ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి చాలా చాలా విజృంభణగా చాలా పెద్ద వ్యాపారాలు చేయడం జరిగింది. అప్పట్లో దాదాగిరీలు కానీ సారా వ్యాపారాలు కానీ ఇంచుమించుగా చాలా రౌడీజం ఆ ఏరియా అంతా జరిగేదండి. దానికి ఒకే ఒక్క అడ్డుగా హార్డిల్ దొండపాటి శంకరారు మా అన్నయ్య గారు షర్ట్ ఇప్పేసి రోడ్డు మీద నిలబడి దెబ్బలాంటి రోజులు కూడా ఉన్నాయి వీళ్ళందరినీ నిలబెట్టడానికి. ఇవాళ మార్వాడీలు అనేవాళ్ళు దొండపాటి శంకర్రావు గారు చేసిన సహకారం ఎప్పుడూ మర్చిపోకూడదు. మర్చిపోలేదు వాళ్ళ పెద్దలు, కానీ వాళ్ళ పిల్లలు కానీ మనవలు కానీ ఎప్పుడో ఎవరికో సహకారం చేశారు, వీళ్ళకి మన గౌరవం ఏంటని చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు వ్యాపారం చేసే విధానం కానీ చాలా దుర్మార్గంగానే ఉంది. నిజంగా ఈ స్లోగన్లో అన్యాయం అయితే ఏమీ లేదు, మిగతా చోట్ల కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు వ్యవహరించే తీరు 100% అందరూ కూడా మిగతా అందరూ వ్యతిరేకించేలాగే వాళ్ళ విధానం ఉంటుంది. 100లో ఒక 10 మంది ఒబీడియంట్గా జాగ్రత్తగా, పెద్దలంటే గౌరవంగా, సమాజం అంటే గౌరవంగా, మన సంస్కృతి సంప్రదాయాలంటే గౌరవంగా ఉండేవాళ్ళు వేళ్ల మీద లెక్కేస్తే ఒక 10 మంది ఉంటారు. అది కూడా ఈ మధ్యన వచ్చిన యూత్ ఒక 10 మంది ఉంటారు. మిగతా 90% కూడా మన సంస్కృతి ఇష్టం ఉండదు, మన మనుషులు ఇష్టం ఉండరు, మన కుటుంబాలు ఇష్టం ఉండవు. వాళ్ళు ఇక్కడికి వచ్చి, అంటే బ్రిటిష్ వాళ్ళని అప్పుడు మేము చూడలేదు కానీ ఇప్పుడు వాళ్ళని చూస్తున్నాం. ఏదన్నా అవసరం అయితే మన ఆంధ్రుల్లోనే కొద్దిగా రౌడీజం దాదాగిరి చేసే దాదాల్ని వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి ఆ మనీ ఖర్చు పెట్టి వాళ్ళనే మన ఆంధ్రుల మీదకి దెబ్బలాడికి తీసుకొచ్చి కొట్టించి తన్నించే విధానం కూడా వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల క్రితం వరకు వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా కొనుక్కునేవారు కాదు. ఎంత డబ్బు సంపాదించినా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ అద్దెళ్లలో ఉండటం అది చేసేవారు. ఎందుకంటే ఎప్పుడన్నా డెలికేట్ పొజిషనే, మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో 20 years బ్యాక్ వరకు ఉండేవారు. కానీ ఇప్పుడు తప్పులేదు, అన్నీ కొనుక్కోవచ్చు, మనతో పాటు సమానమే, వాళ్ళు భారతీయులే, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, దాన్ని ఎవరు అడ్డుపెట్టడానికి రైట్ లేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒడికి ఎక్కడన్నా పుట్టిన ఎక్కడ పని చేసుకున్నా, ఎక్కడ వ్యాపారం చేసుకున్నా తప్పులేదు. కానీ వాళ్ళ వ్యాపారాలు చేసే చోట మిగతా ఆంధ్రుల్ని తొక్కేద్దాం, బానిసలుగా చూద్దాం, వాళ్ళని సెకండరీ పీపుల్గా చూద్దాం అనే విధానం అనేది చాలా తప్పు. అది 100కి 100 పాళ్ళు మూర్తిభవించిన జాతి ఏదన్నా ఉందంటే అది మార్వాడి జాతే. మన ఆంధ్రులు చేసే వ్యాపార సంస్థల్లో కనపడరు. అక్కడ వాళ్ళు ఏ సరుకు కూడా ₹5 పెట్టి ఒక చిన్న బ్లేడ్ కూడా మన ఆంధ్రులు చేసే వ్యాపారంలో కనపడరు. కానీ ఆంధ్రులంతా వాళ్ళ వ్యాపార సంస్థల్లోకి వెళ్ళి కొనాలి. ఎలాగంటే
ఏ గుడికి వాళ్ళు రారండి, విడిగా వాళ్ళ గుళ్ళు ఉంటాయి, విడిగా వాళ్ళకి ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇంకా పెద్ద ఫంక్షన్ హాల్స్ అంటే రెంట్కి తీసుకుంటారు అనుకోండి. వాళ్ళ ఆ మెరకీదిలో ఒక గుడి ఉన్నా, గుండువారి వీధిలో ఒక గుడి ఉన్నా, ఇంకా వేరే చోట మన నాళం వారి వినాయకుడి గుడి దగ్గర ఏదో వాళ్ళకి ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా విడివిడిగా వాళ్ళు గుళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ ఆరాధన వేరు. ఆ మహావీరుని కొంతమంది పూజిస్తారు, ఎవరో కొంతమంది పడుకుని లేచిన వెంటనే బ్రష్ కూడా చేసుకోకుండా వెళ్ళిపోయే గుళ్ళు కూడా వాళ్ళకి ఏ ఉన్నాయి, అలా వెళ్ళిపోతుంటారు. తర్వాత వాళ్ళకి గురువులని అదని ఇదని ఉంటారు. వాళ్ళ ఫంక్షన్లో వాళ్ళ గొడవ అంతా వేరండి. మన ఆంధ్రులు అనేవాళ్ళు వాళ్ళ దగ్గర బానిసలే, ఇందులో డౌట్ ఏం లేదు. అసలు మీరు ఒక 4 షాపులో 4 ఇల్లులో కట్టి మీరు అమ్మకానికో అద్దెకో పెడితే వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వకపోతే నలుగురు వచ్చి అడిగిన తర్వాత ఇంకొక మనిషిని రానివ్వరు. వాళ్ళు నిజంగా నువ్వు అమ్ముకోవాలన్నా అద్దెకి ఇచ్చుకోవాలన్నా ఇంకొక మనిషి వచ్చి అడగనివ్వరు. ఎందుకంటే వాళ్ళందరూ ఏదైనా మైనార్టీ ఎక్కడుంటే మైనార్టీలో యూనిటీ ఉంటుందండి, మెజార్టీలో యూనిటీ ఉండదు. ఎందుకు ఉండదంటే మనం ఎక్కడి నుంచో వలస వచ్చాం, మనం యూనిటీగా లేకపోతే మనల్ని ఇబ్బంది పెడతారు. అందువల్ల వాళ్ళలో మన ఉంటుంది, మనలో యూనిటీ ఉండదు. అది కూడా వాళ్ళు దాన్ని కూడా ఉపయోగించుకుని వేరే కిరాయి మనుషులను తీసుకొచ్చి ఆంధ్రులను తన్నించి కొట్టించి వార్నింగ్లు ఇప్పించే పరిస్థితి 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అంటే ఆంధ్రులు కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులకి వాటికి అమ్ముడిపోతున్నారుగా. ఇవాళ అధికారులు ఉన్నారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని సెకండ్స్ అన్ని డూప్లికేట్లు. మ్యాక్సిమం ఒక 10% వ్యాపారస్తులు ఏమన్నా ఒరిజినల్స్ అమ్ముతారో కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్లు కానీ, శానిటేషన్ కానీ, ప్లేవుడ్లు కానీ, ఐరన్స్ కానీ ఏదైనా కూడా డూప్లికేట్లే. ఇందులో అసలు డౌట్ లేదు నేను చెప్పడానికి. ఎప్పటి నుంచో మా వ్యాపారస్తుల్లో నలిగిపోయి చాలా బాధతో కూడా ఉన్నాం. ఓకేనండి, బాగానే ఉంది. ఇప్పుడు అదే మార్వడీస్ ఇక మన కరోనాలోని చాలా సర్వీసులు అనేది చాలా మందికి భోజనం పెట్టడం కావచ్చు, చాలా రకాల సర్వీసులు చేయడం కావచ్చు, నెక్స్ట్ చాలా మందికి మంచి సర్వీసులు అనేది చాలా బాగా అందించారు. ఇప్పుడు కూడా కొంతమంది అనేది మన పేర్లు చెప్పుకోవచ్చు. మరి ఇది 2 వర్గాలుగా అనుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక, 10% యూత్ కొద్దిగా మంచి పనులు చేయడానికి కానీ, చారిటీ చేయడానికి కానీ, ఏదన్నా మన దేవాలయాలు వాటికి ఉత్సవాలు జరిగినప్పుడు సహకారం చేయడానికి కానీ ఉన్నారు. బహు తక్కువ. అయితే ఇప్పుడు 10% చేసేదాన్ని పరిగణలోకి ఎలా తీసుకుంటామండి? 90% జరిగే అన్యాయాలని పరిగణలోకి తీసుకుంటాం, కానీ 10% అనేది సహకారం చేస్తున్నారు. అది కూడా చేయకపోతే అంటే ఇంకా వాళ్ళ వ్యతిరేకత భావం వచ్చేస్తుందని చెప్పేసి చేస్తున్నారు. నిజంగానే ఆ 10% కూడా పాపం చేస్తుంటారండి. వాళ్ళు కూడా మా చుట్టూనే ఉంటారు, మమ్మల్ని బాబాయ్ అని కానీ అన్నయ్య అని కానీ వాళ్ళు అలాగనే పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యూనిటీ కానీ వాళ్ళ మనసులో ఉన్నది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర వాడిని అలౌ చేయకూడదు. ఆంధ్ర వాడిని మనం ఎట్టి పరిస్థితుల్లో నెత్తి మీద ఎక్కించుకోకూడదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయ్యింది. ఏ రోజు మీరు వెళ్ళండి వాళ్ళ వంశాలతో వాళ్ళతో కానీ ఆ మార్వారీ భాష అనేది ఉంటుంది, రాజస్థానీ భాష, అది హిందీ కూడా కాదు, ఆ మార్వారీ భాషే మాట్లాడుకుంటాడు. చూడు ఈ ఎదో వచ్చాడు ఏం తగ్గించొద్దనో, లేకపోతే వీడు వచ్చాడు అసలు సరుకు లేదని పొమ్మనో, ఈ టైప్లో మాట్లాడుకుంటారు. ఆ మొనోపలి అనేది వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ మీరు ఎప్పుడన్నా చూడండి, విపరీతమైన మొనోపలి. మన షాపుల్లో మీకు ఏదైనా ఆంధ్రుల బట్టల షాపుల్లో కానీ, ఆంధ్రుల కిరాణా షాపులో కానీ, ఆంధ్రుల చేసే ఈ శానిటరీస్ కానీ వాటి ఐరన్ కానీ ఎక్కడన్నా మన కస్టమర్ అవ్వడం ఇట్టి పరిస్థితిలో కొండ. యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్లు వాటికి క్లాత్ ఇవంతా ఖరీదు చేయాలి అనుకుంటే ఇక్కడ వాళ్ళకి ఐటెంలు అయితే హైదరాబాద్ బాంబేలో వాళ్ళ షాపుల్లోనే ఖరీదు చేస్తారు. మన షాపులో చూపించండి మీరు, బాగా రష్గా ఉంటుంటాయి మన ఎన్నో షాపులు. అందులోకి వెళ్ళి ఒక 10 మంది మార్వాడి లేడీస్ కానీ మగవాళ్ళు కానీ కొన్నవాళ్ళని చూపించండి. మన కిరాణాలో 2 కస్టమర్లను చూపించండి మార్వాడిని. కానీ వాళ్ళ షాపుల్లో అందరూ మనమే. మార్వాడి కంటే పాపం ఏమీ తెలియదు, అమాయకుడు తక్కువకి ఇచ్చేస్తాడు. ఇటువంటి ఆలోచన ఒకటి మన ఆంధ్రలో మహిళల్లో చాలా 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 ఎక్కువ. అదే పక్కన మనం పావలా తక్కువకి ఇచ్చిన మార్వాడి తక్కువకి ఇస్తాడు. ఎందుకంటే ఏంటి కావాలమ్మా మీకు, ఇది తీసుకోండి అమ్మా, ఇది మాకు రాదంట. పాపం వాడికి ఏం తెలియదు, చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాడు అన్న భ్రమ మన ఆంధ్రులు. అయితే తప్పు మంద కూడా ఉంది. మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోం. ఎటు పరిస్థితుల్లో మార్వాడి షాప్ అనేటప్పటికి ఆడే చీప్గా ఫ్రీగా ఇచ్చేస్తాడని ఒక రకమైన అభిప్రాయం. ఓకే సార్, మీ అన్నయ్య గారు కావచ్చు, మీరు కావచ్చు, ఛాంబర్ అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు మీ అనుభవపూర్వకంగా చెప్పినట్టయితే ఆంధ్రప్రదేశ్ లేకపోతే భారతదేశం అని పక్కన పెట్టేయండి, రాజమండ్రిలో బిజినెస్ పరంగా చూస్తే
బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మీద చూస్తున్నట్లయితే మన వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే వ్యాపారం చేసేవాళ్ళు అయితే వేల మీద ఆంధ్రులు ఉంటారు. వ్యాపారం అనే దాన్ని సక్సెస్ఫుల్గా చేసేవాళ్ళు అయితే పర్సంటేజ్ అంతా 90% వాళ్ళే ఉంటారు. 10% మన వాళ్ళు అయితే గింజుకుంటూ ఈత కొట్టడమే. ఇవాళ ఆన్లైన్నే ఎదుర్కోలేక సతమతం అయిపోతుంటే వ్యాపారస్తులు మార్వాడీలను ఎదుర్కోవడం అనేది అంత ఈజీ కాదు. అది ఏ రకంగానూ కూడా అది సాధ్యపడదు. ఇప్పుడు పూర్వం కూడా చాలా కాలం క్రితమే తమిళనాడు ముస్లిమ్స్ రామనాథపురం, కన్యాకుమారి ఆ ఏరియాల నుంచి చాలా మంది తమిళనాడు ముస్లిమ్స్ వచ్చారండి. ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ రోజుకి వాళ్ళ కుటుంబ పరంగా ఏ రోజు ఇబ్బందులు లేవే. ఏ రోజు వేరే స్టేట్ నుంచి చాలా స్టేట్ల నుంచి విడిగా వచ్చారు, ఇబ్బందులు లేవు. కానీ రాజస్థానీ మార్వారి అనేది మాత్రం ఒక పాము లాంటి పుట్టలే. అవన్నీ అన్ని పాములు పుట్టలే, ఇందులో డౌట్ ఏమీ లేదు. నేను చెప్తున్నాను కదా, పాములు పుట్టలే. మనల్ని కాటేయడానికే వాళ్ళు ఆంధ్రాలో వ్యాపారాలు చేయడం, వందలాది వేలాది కోట్లు సంపాదించుకుంటున్నారు. అది అసూయ కాదు, సంపాదించాలి. కానీ ఎట్టి పరిస్థితిలో అన్బిలీవబుల్ పర్సన్స్ ఏంటంటే మార్వారీస్. ఎలా అంటే అసలు మీరు హోల్సేల్ వ్యాపారం చేస్తారండి, మనం విడిగా వ్యాపారం చేసుకున్నాడు వాళ్ళ దగ్గర ఫ్యాన్లు అవ్వచ్చు, వైర్లు అవ్వచ్చు, లేదంటే ఏదో గూడ్స్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర కొనుక్కుంటామండి. మనకేమో ఒక వస్తువు 100 రూపాయలకి ఇస్తాడు హోల్సేల్లో, మనం కస్టమర్కి 120 రూపాయలు చెప్తాం. అదే కస్టమర్ అక్కడికి వెళ్తే ఆడికి 90 రూపాయలకి ఇస్తాడు. మనకి అమ్ముకోవడానికి 100 రూపాయలకి ఇచ్చి కస్టమర్కి 90 రూపాయలకి ఇస్తాడు. అంటే అక్కడ కస్టమర్ ఏమనుకుంటాడు, ఇది చాలా మోసగాడు, ఇంతకాలం నుంచి వీళ్ళ షాపులో కొనేసాం, 120 రూపాయలు చెప్తున్నాడు, అక్కడ 90 రూపాయలకి ఇచ్చాడు. మనం వెళ్ళి అడిగితే నా ఇష్టం, కొండ మాని నా దగ్గర. అంటే అక్కడ ఎంత బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ మేము పడ్డాం ఎన్నోసార్లు గొడవలు పడ్డాం, ఎంతో మంది గురించి గొడవలుగా వెళ్ళాం. వాళ్ళు వచ్చిన వాళ్ళ యూత్ 90% అయితే ఏ రాత్రి విడిగా ఏ షావుకారు ఆంధ్ర షావుకారు వెళ్తే కొట్టేసి చంపేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏముందండి, అధికారులు కూడా వాళ్ళ ఐఏఎస్లు వస్తారండి, ఐపీఎస్లు వస్తారండి, కమిషనర్స్ వస్తారు, ఐఏఎస్ వాళ్ళు అందరూ ఇంచుమించుగా చాలా నార్త్ సైడ్ వాళ్ళు వస్తారు. రాగానే వాళ్ళకి వెళ్ళి ఇంటిమసీ పెంచుకునేది ఓన్లీ మార్వారియే. వాళ్ళకి రాగానే కార్లు అరేంజ్ చేస్తారు, వాళ్ళు ఉండటానికి ఫ్లాట్లు అరేంజ్ చేస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఈ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు తిరగాలంటే అన్నీ తిప్పుతారు. తిప్పినప్పుడు ఆ ఎస్పీ అయినా, ఒక ఎస్పీ మారినా, ఒక కలెక్టర్ మారినా, ఇక్కడ ఎవరైతే లీడ్ చేస్తున్నారో మార్వారీల్ని వాళ్ళ పేర్లు అయ్యి అప్పచెప్పి వాళ్ళు వెళ్తారు. మీకు తెలుసా ఆ విషయం? అసలు ఫలానా మార్వారీలో వీళ్ళు ఉన్నారు నలుగురు, వాళ్ళు మీరు ఏం చెప్పినా వాళ్ళు ఏది వచ్చి వాళ్ళు చెయ్యండి, మీకు ఏ సహకారం వాళ్ళు చేస్తారు. ఇవాళ నెంబర్ 2 నుంచి సరిగ్గా తీసుకొస్తే 5 నిమిషాల్లో వెనకాల వచ్చేస్తారండి అధికారులు. వాళ్ళ షాపులు చెక్ చేయండి, వాళ్ళు అమ్మే గూడ్స్ చేయండి. 90% మిక్సీలు, గ్రైండర్లో, వాషింగ్ మిషన్లో, టీవీలు, ఫ్యాన్లో ఆల్ ఆర్ డూప్లికేట్. వైర్లు అంటే ఎన్ని ఈ వైరింగ్స్ ఎలక్ట్రికల్ చూడండి మీరు, వైర్లతో సహా ప్రతిదీ డూప్లికేట్. అంటే వాళ్ళు అమ్మగలుగుతున్నారు, తేగలుగుతున్నారు. అవతల మ్యానుఫ్యాక్చరర్ కూడా సేమ్ కమ్యూనిటీ ఇంచుమించుగా ఉంటాడండి. నార్త్ ఇండియన్ అనేటప్పటికి మీకు 100 రూపాయలకి ఒక కట్ట ఇచ్చినప్పుడు అతనికి 95 రూపాయలు కట్టిస్తాడు. అతను 5 రూపాయలు వేసుకుని 100 రూపాయలకి అతను కట్ట అమ్మేయగలడు. నువ్వు 100 రూపాయలకి కట్ట తెచ్చుకుని 105 రూపాయలు అమ్మాలి. మరి వాళ్ళు షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా ఏమండి, ఎవరి ఇంట్లో, ఎవరు ఆర్గనైజేషన్స్లో, ఎవరెవరో బిల్డింగ్స్లో మనం వేసిన వైరింగ్స్ ఎంత సేఫ్టీ చెక్ చేయించండి. అంటే చెక్ చేసేవాడు లేడు, వేరే వాళ్ళు లేడు. మనకి ఏంటంటే మార్వాడి రోరింగ్ సేల్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మన వాళ్ళు చేసే ఫ్యాన్లే ఎన్ని కొంటున్నాం, మనం ఎంత వైరింగ్లు కొంటున్నాం, వీళ్ళ దగ్గర ఎంత కొంటున్నాం లెక్కండి. అసలు వాళ్ళ ముందనేది మనం ఏమీ చేయలేమండి. ఎందుకంటే వ్యాపారంలో వాళ్ళు ఏ రకంగానన్నా కూడా సాధించగలరు. ఏ అధికారి కూడా వితౌట్ చిన్న మూట మనకు రానివ్వరండి. వాళ్ళకి వ్యాగన్లు వితౌట్లు చేస్తారు, చైనాల నుంచి కానీ, ఇంకో చోట నుంచి కానీ, ఇంకో చోట నుంచి. అది వాళ్ళ క్యాపబిలిటీ. అయితే మేము వ్యతిరేకించేది ఏంటంటే మన మీద వాళ్ళు చూపించే ఈ మనం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళుగా ప్రవర్తిస్తారండి బాబు. వాళ్ళు అసలు ఎలా వెళ్తుంటే ఇంత సహకారం చేసి, మా అన్నయ్య గారి సహకారం వల్ల అంత నిలబడిన కుటుంబాలు మొహం పక్క పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎదురుకుండా వస్తుంటే వాళ్ళు ఆ కుర్రోళ్ళు పిల్లలు ఎవరన్నా ఏదో వాళ్ళ ఇంచుమించుగా ఇంతకుముందు చాలా సహకారం అంటే ఏదో చేశారులే మా నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు మాకు అంత సంబంధం ఉంది, అంత గౌరవం ఇవ్వాల్సిన పని ఉంది. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా డబ్బున్న వాడికే సెల్యూట్. అధికారులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు,
దాదాలు అవ్వచ్చు, రౌడీ షీటర్లు అవ్వచ్చు, ఎవరైనా కూడా మనీ ఉంటే సెల్యూట్ అండి. ఇవాళ రాజస్థానీస్ అనేది వాళ్ళకి అండ కావాలి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ సెల్యూట్లు కొడితే వాళ్ళకి ఏదో పని జరుగుద్ది. ఏదైనా ఇవాళ తెలంగాణలో జరిగే ఉద్యమంలో అన్యాయం ఏం కాదు మార్వాడీల మీద. అలాగని వ్యాపారాలు చేయకూడదని కాదు. ఇది మానసికంగా వాళ్ళ ఆలోచన విధానం మీద, వాళ్ళ బిహేవియర్ మీద, వాళ్ళ మన మీద చూపించే దారుణమైన ఆ హీనభావం వల్ల ఈ వ్యతిరేకత వచ్చింది. ఇంకా వస్తుందండి. ఇమ్మీడియట్గా తమిళనాడు వస్తుంది చూడండి. తమిళనాడు లాంటి దాన్ని ఎవ్వడో ఆపలేడు. అలాగే బెంగాల్లో వస్తుంది. మనకంటే ఆంధ్రాలో యూనిటీలు పోరాటాలు తక్కువ, కానీ తెలంగాణ అప్పుడే ఏం వదలరు. ఈ నెక్స్ట్ తమిళనాడు వెళ్ళిందంటే మాత్రం ఇంకా అసలు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకున్న స్థానికత, వాళ్ళ ఫీలింగ్ అసలు ఎవరికీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇంచుమించు ఇప్పుడు వచ్చారో లేదో తెలియదు. అక్కడ ప్రొద్దుటూరు, మన పక్కన అనపర్తి, ఏ రోజు మార్వాడిని షాప్ ఓపెన్ చేయనిచ్చేవారు కాదు. ఈ రోజుకి కూడా ఉందనుకుంటాను. మార్వాడి అనేవాడు వస్తే తన్ని ఎవరేసేవారు. అలాగే ప్రొద్దుటూరు ఆ ఏరియా కూడా మార్వాడి అసలు నో ఎంట్రీ బోర్డు ఉంటుంది అక్కడ. ఎవరు మార్వాడికి అద్దెకి ఇవ్వడానికి లేదు, అమ్మడానికి లేదు, వ్యాపారం చేయనివ్వడానికి లేదు. అంత స్ట్రిక్ట్గా చాలా ఊళ్ళలో ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ మరి ఇక్కడ మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నాండి. ఆర్థికంగా బలపడిపోయినోడిని నీటిలో మొసలకి ఎంత బలం ఉంటుందో ఆర్థికంగా బలపడినోడికి అంత బలం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేకపోతే వేరే ఇవన్నీ పక్కన పెట్టిన రాష్ట్రం వదిలేండి, రాజమండ్రిలో ఎన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి మీకు తెలుసుండి? ఇంచుమించుగా పెద్ద చాలా పెద్ద అసోసియేషన్స్, పెద్ద వ్యాపారాలు ఒక 25 లెక్కేసుకోవచ్చండి మనం. రైస్ అంటే పెద్ద చిన్న యావరేజ్ ఎన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి అంటే కాదు, ఎక్కువ సేల్ అయ్యేదాన్ని పెద్ద వ్యాపారం అంటామండి. రేర్ గా సేల్ అయ్యేదాన్ని చిన్న వ్యాపారం అంటాం. ఇవాళ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, రైస్ కానీ, స్టేషనరీ కానీ, క్లాత్ కానీ, ఇవన్నీ కూడా ప్లేవుడ్స్ కానీ, ఏమండి ఐరన్ అండ్ హార్డ్వేర్ కానీ, హౌస్ హోల్డ్ మెటీరియల్స్ కానీ, ఇటువంటి ఇంచుమించుగా ఒక 30 ఉంటాయి. మాక్సిమం సేల్స్ కానీ మాక్సిమం బిజినెస్ అంతా వాళ్ళదే. ఎస్, అంటే ఇప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ మాక్సిమం వాళ్ళదే అంటారు. వాళ్ళదే. ఫైనల్లీ ఇక్కడ రాజమండ్రిలో డైలీ ఒక 500 కోట్ల వ్యాపారం జరిగింది అనుకోండి, 350 కోట్లు మార్వాడి షాపుల నుంచే జరుగుతుంది. ఇంకో 150 కోట్లు ఇన్ని వందల వ్యాపార సంస్థలన్నీ పంచుకోవాలి. ఓకే సార్, అంతే. ఇప్పుడు మీరు మీ అన్నయ్య గారు ఛాంబర్ కి అధ్యక్షులుగా చేశారు. అన్ని రకాల ఛాంబర్ వర్తకులు పడే వ్యతలు అంటే బాధ, ఇబ్బందులు కావచ్చు, రకరకాలన్నీ మీకు తెలుసున్న విషయం. ఇప్పుడు ఫైనల్ గా ఈ మార్వాడి గో బ్యాక్ అనే దాని మీద మీరు ఖచ్చితంగా చెప్పేది ఏంటి? మన వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? మన వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, నేను ఇందాకే చెప్పాను మీరు అడిగినప్పుడే, పరాయి దేశం. ఇప్పుడు మనం కూడా ఏ దుబాయో గల్ఫ్ వెళ్ళామనుకోండి, అందులో అందరం 10,000 మంది. అక్కడ మనం చాలా యూనిటీగా ఉంటాం. ఎందుకంటే మనం స్థానికులం కాదు. ఏ రోజైనా స్థానికత ఇబ్బంది వస్తే మనం కలిసి ఉండాలి ఇక్కడ, లేదంటే తన్ని ఎవరెత్తారని ఒక భావం. అదే మన రాష్ట్రంలో మనం అంత కలిసి ఐక్యంగా ఉండం. ఎందుకంటే ఇది మన రాష్ట్రం, మనకి ఇబ్బంది ఏంటి అని. కానీ వ్యాపార విషయంలో కానీ మనం ఎక్కడైనా కూడా మార్వాడీలు అనే దాన్ని ఐకమత్యంతో, ఆర్థిక బలంతో జయిస్తున్నారు. అన్ని రంగాల్ని జయిస్తున్నారు. సిస్టమ్స్, గవర్నమెంట్ సిస్టమ్ ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఒక కేసు కానీ మన మీద పెడితే ఎట్టి పరిస్థితుల్లో మనకే పనిష్మెంట్ అవుతుంది. ఆడి తప్పు వాళ్ళు చేసినా పనిష్మెంట్ అనేది మనకే ఉంటుంది. అంటే వ్యవస్థ అలా మేనేజ్ చేయగలుగుతున్నారు. అది యూనిటీ, ఆర్థికమైన పరిస్థితి. కాబట్టి మనం కూడా యూనిటీగా వాళ్ళ దగ్గర ఏ అన్యాయం జరిగింది అని అనిపించినా 10 మందితో షేర్ చేసుకుని 10 మంది వెళ్ళి అడగగలగాలి. అలాగే ఒక్క రాజమండ్రిలో 10 చోట్ల 10 సార్లు అడగగలిగితే అన్యాయం అనేది దొరికిన తర్వాత ఖచ్చితంగా ఇందులో మార్పు వస్తుంది. మార్పు వస్తే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాపారం చేసుకుంటారు చక్కగా. మనం అనేటప్పటికీ, కస్టమర్ అనేటప్పటికీ, కస్టమర్లను కూడా వెళ్ళిన వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడతారండి. లేదు వెళ్ళి చెప్తాడు వాడు, చల్లలేక చాలేక పెద్ద పెడుతుంది అని చెప్తాడు వాళ్ళకి, ఆ వర్కర్కి. లేదండి సరుకులు అంటే వాళ్ళు ఎవరన్నా వస్తే కస్టమర్ దేవుడురా బాబు అనే పరిస్థితిలో మేము ఉంటే, అమ్మను పోరా సరుకు లేదా పోరా అని చెప్పే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇది మాత్రం ఖచ్చితంగా మారి తీరాలండి. డెఫినెట్గా అధికారులు మారాలి, నాయకులు మారాలి, వాళ్ళు మారాలి, వ్యవస్థ మారాలి. మనం కూడా ప్రశ్నించే గుణం ఖచ్చితంగా రావాలి. రండి,
ఎవరికన్నా ఇదిగో పలానా మార్వాడి కానీ వేరే అదర్ స్టేట్ అతను ఇంకోతుంది అంటే మన అలాగంటే మనోళ్ళు అన్యాయం చేస్తే వదిలేయచ్చాను అని అంటే మనోళ్ళని అన్యాయం చేస్తే అసలు వదలరు. ఎలాగ మనోళ్ళు దెబ్బలాటిగా వెళ్ళిపోతారు, లోకు కదా మనం. అందువల్ల వాళ్ళ మీద కూడా ఏదన్నా అన్యాయం అంటూ జరిగితే మీరు ప్రూఫ్ చూపించగలిగితే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. డెఫినెట్గా క్వశ్చన్ చేద్దాం, వాళ్ళ రోడ్డు మీదకి లాగుదాం. వాళ్ళ వ్యాపారాలు చక్కగా చేసుకోవాలి, మనం కూడా వ్యాపారాలు చేసుకోవాలి. మనల్ని తొక్కాలని చూసిన వాడిని ఎవరిని కూడా టాలరేట్ చేయవలసిన పని లేదు అని మీ ఛానల్ పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ మన వాళ్ళు ఎవరో కూడా కల్తీ వ్యాపారాలు చేయట్లేదా మీ దృష్టిలో? తక్కువ అండి, చాలా అంత ధైర్యం తక్కువ అండి మనవాళ్ళు. అయ్యి బాబు, వాళ్ళకున్న డేర్ ఎక్కడండి? విమానాల్లోంచి దింపేస్తారండి వాళ్ళకి కావాల్సినవి. ఇవాళ గోల్డ్ అది ఏ రకంగా అవుతుందండి? ఎక్కడి నుంచి అవుతుంది? మనవాళ్ళు చేయగలుగుతున్నారా? ఎవరు చేయగలుగుతున్నారండి? ఎన్ని బిస్కెట్లు అండి సెకండరీ అంటే అవన్నీ. ఎన్ని బిస్కెట్లు దొరికినాయి, ఎంత బంగారం దొరికింది, ఎంత సూట్ కేసు నగలు దొరికినాయి. మనం ఏమనుకుంటామంటే బాగా దొరికాడు అని అనుకుంటాం, కానీ దొరికినా ఏం వదలరు. తెలుసా మీకు ఒక సీక్రెట్? ఎట్టి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ దగ్గర వదలరు. తర్వాత అక్కడి నుంచి ఆడిటర్స్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ సరుకు ఎంత పట్టుకున్నాం, ఇలా పేపర్స్ రెడీ చేసుకోండి, కాగితాలు తయారు చేసుకోండి, 40-60 50-50 30-70 అని ఆ పేపర్స్ అన్నీ తయారు చేసుకుని తీసుకెళ్ళి సరుకు తెచ్చేసుకుంటారు. పేపర్ వాళ్ళు మీడియా అంతసేపు సరుకు దొరికింది, తర్వాత సరుకు ఏమైంది ఏ రోజైనా మీరు విన్నారా? కోర్టుకి కట్టాం, లేదా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ ఏ రోజన్నా విన్నారా? ఏ రోజన్నా చదివారా? హ్యాండ్ ఓవర్ చేసుకునే అంతవరకు మీకు తెలుసు న్యూస్. తర్వాత అదేంటి ఎలక్షన్లో ప్రతి చోట కూడా చెకింగ్స్ పెట్టి అమౌంట్స్ కోట్లాది రూపాయలు 100 కోట్లు పట్టుకుంటారు. ఆ అమౌంట్ ఎక్కడైనా జమ కట్టినట్టు మీరు చూసారా? విన్నారా? చదివా? ఎవడ అమౌంట్ కానీ ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ వదలరు సార్. తర్వాత వాళ్ళకి ఏమేమి పేపర్స్ కావాలో డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పుద్ది, అన్నిటి సబ్మిట్ చేస్తారు, పర్సంటేజ్ మాట్లాడుకుంటారు, చక్కగా ఆ సరుకులు పట్టుకెళ్ళిపోతారు. ఓకే సార్, బాగానే ఉంది. అక్కడెక్కడో తెలంగాణలో జరుగుతుంది, తమిళనాడులో జరగచ్చు అన్నారు, ఇంకో చోట జరగచ్చు అంటున్నారు. ఇంతకీ మీరు ఇంత ఒక మాజీ ఛాంబర్ అధ్యక్షుడిగా, ఒక వ్యాపారస్తుడిగా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా మీకు ఏదన్నా వాళ్ళతో విరోధం? ఏం లేదండి, నాకు వ్యక్తిగతంగా అంటే చాలా గౌరవం అండి వాళ్ళకి. బాబాయ్ అని ఎంతో మంది పిలుస్తారు, అందరినీ చాలా మందిని ఎవరైనా మేము పిలుస్తాం. ఎందుకంటే మా ఎదురుగుండా పిల్లలు వాళ్ళందరూ కూడా అంత హానర్ ఇస్తారు, చాలా గౌరవం ఇస్తారు. అయితే అది 10%. ఆ గౌరవం ఇచ్చే మనుషులు 10%. మా ఎదురుగుండా మా ఎదురుగుండా వ్యాపారాలు చేసుకుని మాతో కూడా వ్యాపారాలు చేసిన వాళ్ళు బండి మీద ఎదురొస్తే మొహం పక్క పెట్టుకుని వెళ్ళిపోతారు. వాళ్ళని చూసినప్పుడు కాలిపోద్ది ఎక్కడి నుంచో. సరే ఏదో రోజు నువ్వు రోడ్డు మీద రాకపోతాడో చూస్తాం అనిపిస్తుంది మాలాంటి సాధు జంతువులకు కూడా. మేము అసలు అగ్రెసివ్నెస్ కానీ కక్షా కార్పణ్యాలు ఉండవు మాకు. అదే మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఉద్యమం అయితే భారీగానే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడడం అంటే కొంచెం ఆలోచించదగ్గ విషయం అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అదే ఉందండి, ప్రతి వ్యాపారస్తుడికి, నాన్ మార్వారి అనే ప్రతి వ్యాపారస్తుడికి లోపల ఫుల్గా ఉంది. ఏదన్నా కూడా వాటర్ డ్రైన్ జామ్ అవుద్దండి, తుక్కు అడ్డపడుద్ది. తుక్కు లెగిసినప్పుడు, తుక్కు పక్కకు పోయినప్పుడు ఆ ఫ్లో తెలుస్తుంది ఏంటనేది. ఎంత వాటర్ అనేది స్టాగ్నెట్ అయిపోయిందో, ఎంత కక్ష అనేది లోపల ఉందో అన్నీ ఇవాళ తెలంగాణలో అదే జరుగుతుంది. నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది. అందరూ కూడా ఏదో ఒక రకమైన షెల్టర్ లేక, ఏదో రకమైన దారి లేక ఆగుతారు. ప్రతి వాళ్ళు సఫరరేనండి వాళ్ళ దగ్గర. మార్వారి దగ్గర సఫరర్ లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? నేను చెప్తున్నాను 100%. మాకన్నా మార్వారీల గురించి తెలిసిన వాడు రాజమండ్రిలో అయితే ఎవరు ఉండరు. నేను ఛాలెంజ్, వాళ్ళ గురించి మాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మిగతా వాళ్ళందరూ పైన మీలాంటి వాళ్ళకి అందరికీ అలా కనపడమే తప్పితే రాజమండ్రిలో మొదలే నల్మల్ సందులో మా అన్నయ్య గారు ప్రాపకం దగ్గర నుంచి మొదలైద్ది. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి దానికి శంకరరావు ఏంటండి, ఈ జేబులో ఒక సోడా బుట్టి, ఈ జేబులో సోడా బుట్టి, 2 చేతులు 2 సోడా బుట్టలు పెట్టుకుని వచ్చేవారు సాయంత్రం షాపుల మీదకి. నల్మల్ సందులో మీరు పాత వాళ్ళని అడిగితే చెప్తారు. 2 జేబుల్లో 2 గ్యాస్ సోడా బుడ్లు, 2 చేతుల్లో 2 సోడా బుడ్లు. ఇసిరితే ఒక్క మెట్టి మీద ఒకటి ఇసిరితే బేకలు అయిపోయేవారు. వాళ్ళకే డబ్బులు ఇచ్చేవారు. బాబోయ్ శంకరరావు గారు అని కాళ్ళ మీద పడేవారు. ఆయన చొక్కా ఇప్పేవాడండి మా అన్నయ్య గారు. నేను చొక్కా ఇప్పి అక్కడ తగిలించేసి రోడ్డు మీద నిలబడేవాడు. అడగండి చెప్తారు, పాత వాళ్ళని అడిగితే చెప్తారు. ఇవాళ కోట్లు సంపాదించేసి గోల్డెన్ స్పూన్తో తిరిగే వీళ్ళకి ఏం తెలుస్తుంది? వీళ్ళకి ఎవడో ఏంటో తెలియదు. కళ్ళు మూసుకుపోయి, కళ్ళు అహంకారంతో పొరలు కమ్మేసి ఇవాళ ఒక ప్రాపర్టీ వాళ్ళు కొనాలి అని అనుకుంటే, మనం వెళ్ళి ఏదన్నా కొంటుంటే పోటీ వచ్చి కూర్చుంటున్నారండి. అంత
అయ్యో పోన్లే ఇక్కడ లోకల్ వాళ్ళు ఏదో కొనుక్కుంటున్నారు అనగా పోటీ వాళ్ళు కూర్చుని వీళ్ళతో పాటు ఒక నాయకుడు ఎవరు కూడా ఉంటారు. అప్పుడు ఏ సీజన్కి ఆ సీజన్లో ఒక స్పీడ్ అయిన నాయకులు కనపడుతుంటారు కదా, ఆ నాయకులను పక్కన పెట్టుకుని సెటిల్ చేసుకుంటున్నారు. అంటే పలానా ఆ చోటా నాయకుడు వచ్చాడు, సెటిల్మెంట్లో కూర్చున్నాడు, మరి అందులో ఏదో డిస్ప్యూట్ ఉంది కదా, మరి మా మేనల్లుడు కూడా అందులో సైట్లో భాగం అది ఉంది, మరి ఎలా కొనిచ్చాడంటే పలానా మనిషి వచ్చి పక్కన కూర్చుని అన్ని సెటిల్ చేశాడట అని. అంటే భయపెట్టడానికి. ఎవరిని కూర్చోబెడతారో ఏ టైంని బట్టి ఆమెను కూర్చోబెట్టాలో వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇవాళ కూటమి వచ్చింది, కూటమి నాయకులని ఇంకా పూర్తిగా అబ్బాయి మాకు కూటమి నాయకులు అంటే మేమంతా కూటమే అంటారు. అంతా ఒట్టిది, అంతా పొట్టిది. అస్సలు మళ్ళీ ఏదైనా కొంచెం మారితే మొన్నటి వరకు సంవత్సరం క్రితం వరకు ఎవరితోటి వాళ్ళు పనులు చేయించుకున్నారండి, ఎవరిని పక్కన పెట్టి చేయించుకున్నారండి, ఎవరిని పక్కన పెట్టుకుని ఇవన్నీ కొన్నారు, ఎవరిని పక్కన పెట్టుకుని నేరాలు చేశారు, ఎవరిని పక్కన పెట్టుకుని అందరినీ వార్నింగ్లు ఇచ్చేవారు. ఇవాళగా ప్రభుత్వం మారింది, మారిన దాంట్లో ఎవరిని పెట్టుకుని చేసుకుంటున్నారు. వాళ్ళంత తెలివైన వాళ్ళు ఎవరు ఉండరండి. మెయిన్ ఒకటే మేము వ్యతిరేకించేది, మా వాళ్ళని ఆంధ్రులని ఎవరినన్నా వార్నింగ్ ఇవ్వాలంటే డబ్బులు కమ్ముడిపోయే ఒక ఆంధ్రుని తీసుకొచ్చి వార్నింగ్ ఇప్పిస్తుంది. మరి ఇది ఎలాగ భరించగలం? ఇది భరించలేం కదా. అది 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 ఏదన్నా మీరు మంచి సబ్జెక్ట్నే తెచ్చారు, ఇవాళ కాదు రేపు ఎల్లుండైనా కూడా డెఫినెట్గా రేజ్ అయ్యే సమస్యలే. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అవన్నీ మార్చుకుంటే పర్వాలేదు, అంతే. దట్స్ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సార్.